NRIs డైరెక్ట్గా ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం అనేది సాధ్యపడే విషయం కాదు. అదొక లేఅవుట్లో ఒక ప్లాట్ కొనేసారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి లాకర్లో పెట్టేస్తాం. ఎమోషనల్ కనెక్ట్ లేదు, అక్కడ ఉండేది ఓన్లీ కమర్షియల్ కనెక్టే. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూనే అది 5 times అప్రిసియేషన్ ఇస్తే ఇది 15 times అప్రిసియేషన్ ఇచ్చింది. టోటల్ 35 years ఆఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఏం చేయాలి మనం ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? మీ పిల్లలతో పాటు మీరు కూడా గ్రో అయ్యేటట్టు. అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? పొద్దున్నే లేస్తున్నారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వీకెండ్స్ వచ్చేసరికి ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకుని కూర్చుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నేనేమంటానండి, మీ యొక్క ఛానల్ కన్సిస్టెంట్ వీడియోస్ ఉంటాయి. దిలీప్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అనే ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఒక మోటివేషన్ ఉంది. లేదు, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ విల్లా ఆర్ అన్ అపార్ట్మెంట్. సో వీ నెవర్, అంటే మనం ఎప్పుడు బయటకు వచ్చినా షూస్ చెప్పులు వేసుకునే బయటికి తిరుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ, రీఛార్జ్ చేస్తుంది సార్ మనల్ని. మనం మానసికంగా మనల్ని చాలా చైతన్యవంతంగా ఉంచుతుంది. సో ఇది డెఫినెట్గా మదర్ నేచర్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. మన ప్రాజెక్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కొద్దిగా షేర్ చేస్తారు సార్. ఏదైతే మీరు స్టెప్స్ తీసుకుని అక్కడ చేంజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేశారో అది కాస్టింగ్లో డబుల్ అయిపోయిందా? అది నాకు తెలుసు. యాక్చువల్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ ఫర్ మీ ఆల్సో. అండ్ మీరు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం అంటేనే ఒక ఛాలెంజ్. అవును సార్. సో దాంట్లో ఉన్న రిస్క్స్, దాంట్లో ఉన్న, ఎందుకంటే సార్ అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకోవటం అంటే మనం కొనేది హ్యాపీనెస్ని కాదు, ప్రాబ్లమ్స్ని. సో ఈ ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసే బదులుగా ఇప్పుడు ఏదైతే రినౌండ్ బిల్డర్స్ ఉన్నారో, అంటే జయబేరి కానీ, మై హోమ్ కానీ, అపర్ణ కానీ, రాజపుష్ప కానీ, ఇలాంటి బిల్డర్స్ ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండే కొన్నారు. నేను కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తాను. ఎందుకంటే ఒకటి, మన ల్యాండ్ కొనటం అనేది ఒక సమస్య అయితే, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని మనం దాన్ని హైదరాబాద్ ఎలా పెరుగుతుంది, ఏ కార్నర్లో పెరుగుతుంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇంత విజన్ మీ దగ్గర ఉంది. నమస్తే దిలీప్ గారు, వెల్కమ్ టు రియల్ టాక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో గత 4 months నుంచి మనం రోజు కలుస్తున్నాము మన అగ్రికల్చర్ ప్రాజెక్ట్ గురించి. బట్ ఫైనలీ ఐ థింక్ వీ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ టుడే. సో మా పాడ్కాస్ట్కి రావటం, ఇట్స్ రియల్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మనం ఎలాగో రెగ్యులర్గా మన యాక్టివిటీలో కలుసుకుంటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో ఈ పాడ్కాస్ట్ ఒకటి చేద్దామనే ఆలోచన మీరు చెప్పినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్లీ నేను ఎందుకు ఈ పాడ్కాస్ట్కి రిక్వెస్ట్ చేశానంటే, బికాస్ ఆఫ్ యువర్ టోటల్ 35 years ఆఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. బేసిక్లీ యూ హ్యావ్ డన్ లాట్ మెనీ ప్రాజెక్ట్స్, అంటే కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, కొన్ని అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ కానీ, కొన్ని లేఅవుట్స్ కానీ, కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ, అంటే ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, రో హౌసెస్. సో యూ హ్యావ్ ఎ కంప్లీట్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మా ఛానల్లో ఒక వ్యూవర్స్కి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కొద్దిగా షేర్ చేస్తే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. షూర్ సార్. యాక్చువల్గా నేను ఈ కన్స్ట్రక్షన్ జర్నీ అనేది స్టార్ట్ చేయడానికి, నేను సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ హావ్ స్టార్టెడ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్. 6 గోడౌన్స్ ఎట్ ఏ టైం కన్స్ట్రక్షన్ చేశాం సార్. 8 monthsలో కంప్లీట్ చేశాము. దట్ టైం 400 workers ఉన్నారు సార్. ఫీల్డ్ స్టాఫ్ 12 members ఉన్నారు, ఓన్లీ డే టైం. నైట్ టైం ఒక 5 members, అంటే టోటల్గా 20 ఫీల్డ్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్, మేనేజ్మెంట్ స్టాఫ్, తర్వాత ఒక 400 workers. ఇంత మ్యాసివ్ వర్క్ ఫోర్స్ తోటి ఫస్ట్ నేను ఆ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవడం జరిగింది. అండ్ ఐ బికమ్ ఏ కీ పర్సన్. 1.5 month స్పాన్లో ఐ బికేమ్ ద కీ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ దట్ ప్రాజెక్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సెవెరల్ ప్లేసెస్లో చేశాము. విజయవాడ, తాడేపల్లిగూడెం, జగ్గంపేట, జంగారెడ్డిగూడెం, ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో వర్క్ చేయడం జరిగింది. చీరాల్లో కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అండ్ మ్యాక్సిమం టెలిఫోన్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ కట్టాము. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఆ తర్వాత వి వర్క్డ్ ఫర్ CPWD, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ హైదరాబాద్లో మేము చెర్లపల్లి జైల్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్కి ఐఎమ్ ది project engineer for that project, and we have completed the project ahead of schedule by 24 days. Wow. And we have been appreciated by the Home Minister that time, Eliminate Madhav Reddy garu. I got personal appreciations. Oh, nice. And so oka consistent videos untai. It's been almost, I think you have started 1 year back and yes, 1.5 years. 1.5 year back. Almost 1.5 years. So nenu another Dileep construction techniques and yes sir. దట్స్ అ బ్యూటిఫుల్ ఛానల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఛానల్. సో మీరు కన్సిస్టెంట్గా మీరు రోజు డే టు డే వర్క్స్ అందులో క్యాప్చర్ చేయటము, వెరీ షార్ట్ లెంత్ కంటెంట్ని ప్రొవైడ్ చేయటము అన్నది దట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండి. ఎస్ సార్. యాక్చువల్గా నేను ఈ దిలీప్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అనే ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఒక మోటివేషన్ ఉంది సార్. యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్.
బెటర్గా సోషల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళటం, యూట్యూబ్ ద్వారా వెళ్తే చాలా మందికి రీచ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన రోజుని నాకున్న ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక ఇల్లు లేదా ప్లాట్ లేదా ఫ్లాట్ లేదా మన ఫామ్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్రతి మనిషికి ఒక డ్రీమ్ అండ్ ఇట్స్ అన్ ఎమోషన్స్. కరెక్ట్. సో ఇటువంటి విషయాల్లో వాళ్ళకు ఒక అవగాహన ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఎఫర్డబుల్ ఉండరు సార్, కామన్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఎఫర్డబుల్ ఉంటారు, అందరికీ అన్నీ తెలియవు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఎతకాలి అనే దానికి కూడా ఒక ఆన్సర్ కూడా దొరకదు. సో అందుకే నేను ఏం చేశానంటే ఆ మెడిట్ యాజ్ ఎ సీక్వెన్స్. మనం ఒక ప్లాట్ కొన్నాము లేదా ఫ్లాట్ కొన్నాము లేదా ఒక ఫామ్ ల్యాండ్ కొన్నాము, ఏం చేయాలి, దాని బేసిక్స్ ఏంటి, ఎలా మనం ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొన్నప్పుడు ఏ రకంగా మనం దాన్ని తీసుకోవాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేస్తూ ఈవెన్ గ్రౌండ్ లెవెల్ క్లియరెన్స్ దగ్గర నుంచి, అంటే జంగిల్ క్లియరెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఐఎమ్ డీలింగ్ విత్ ఆల్ ది టాపిక్స్. సో దట్ ఈస్ హౌ ది దిలీప్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ has landed up in. So that's where I got inspired అండి. అందుకే మేము కూడా ఒక చిన్న కమ్యూనిటీ ఒకటి ఫామ్ చేసుకున్నాము 12.5 acres లో, మీకు తెలిసింది. Yes sir. సో దానికి ఐ థింక్ ఫ్రమ్ ద బ్యారన్ ల్యాండ్ నుంచి I think today we have completed almost 90% of the works have been completed. Yes sir. So in a record span, అది మీరు Yes sir. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు, Yes sir. ఇది ఇంకా ఫాస్ట్ గా Exactly. I think 2-3 months లో we have completed on a record speed. Yes sir. సో మన ప్రాజెక్ట్ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కొద్దిగా షేర్ చేస్తారు సార్? డెఫినెట్గా సార్. ఫస్ట్లీ ఐ మస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకున్నందుకు, నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రియల్ టాక్స్ ఇస్ ఏ రిలయబుల్ ఛానల్, ఒక బిగ్ ఛానల్, మంచి నేమ్ ఫేమ్ ఉన్నటువంటి ఛానల్. అటువంటి ఛానల్లోకి నన్ను ఇన్వైట్ చేసి ఈ పాడ్కాస్ట్ ద్వారా నా దగ్గర ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసినందుకు, అలాగే నన్ను మీ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు ఏదైతే యాక్టివిటీ, అసలు యాక్చువల్గా మీరు మనతో మాట్లాడుకునేటప్పుడు, మన క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు సరే ఇలా అనుకుంటున్నాం, మనం ఏదో చేద్దామని అన్నారు మీరు. వన్ ఫైన్ మార్నింగ్ యూ కాల్డ్ మీ, సార్ ఇది అయిపోయింది, మనది, మనం తీసుకున్నాం. సో ఆ రోజు మనం వెళ్ళి చూసాం. ఇట్ ఈస్ ఎ బ్యారన్ ల్యాండ్, ఎంప్టీ ల్యాండ్. యూఆర్ ఏ వెరీ గుడ్ డ్రీమర్ సార్. ఎందుకంటే ప్రతి మనిషి ఒక కళ, ఆ కళ అనేది ఉంటేనే దాన్ని సాకారం చేసుకునే ప్రయత్నం అనేది మనం చేస్తాం సార్. ఆ విషయంలో మీరు కరెక్ట్గా చెప్పాలంటే యూఆర్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. బికాస్ ఆ విజువలైజేషన్ కానీ, మీకున్న ప్యాషన్ కానీ, అది చూసాక నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనే దాంట్లో యూ విల్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ అనేది మీరు చేయటం అంటే దట్ ఈస్ రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ వెరీ సింపుల్ అండ్ హంబుల్. మీరు ఎప్పుడు అలాగే కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా నవ్వుతూ చక్కగా. అలాగే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీ ఛానల్లో మీ వీడియోస్ కొన్ని నేను చూశాను. అండ్ ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది సులభంగా, అండ్ తర్వాత జెన్యూన్గా ఉంటాయి. అండ్ యూ విల్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ యూఆర్ గివింగ్, ఫీడింగ్ టు ది పీపుల్, అది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. వెరీ గుడ్ సార్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. సార్ యాక్చువల్గా మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నన్ను మీరు ఆఫీస్కి పిలిచినప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ మెనీ థింగ్స్ అబౌట్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్. అయితే ఈ ప్రాసెస్లో మొదట్లో మీరు గ్రీన్ ఫెన్స్ అనుకున్నారు కాంపౌండ్ వాల్కి. ఆ గ్రీన్ ఫెన్సింగ్ అనుకున్న తర్వాత ఆ గ్రీన్ ఫెన్సింగ్లో ఉండే సాధక బాధకాలను మనం డిస్కస్ చేసుకున్నాం. అవును. సో ఎందుకంటే అక్కడ క్రీపర్స్ వస్తాయి, ఆ క్రీపర్స్ అన్ని టోటల్గా వైర్స్ నిండా అల్లుకుపోతాయి, వాటిని అన్నింటినీ రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అలాగే మనం హై లెవెల్లో ప్లాంటేషన్ కనుక పెట్టుకున్నట్లయితే ఆ హై లెవెల్ ప్లాంటేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, వాటితో వచ్చే షేడ్స్, మనం ఇంటర్నల్గా చేయాలనుకునే క్రాప్ అరేంజ్మెంట్స్, ఇట్లాంటి విషయాలను ఆలోచించుకున్న తర్వాత మీరేం చేశారంటే ఈ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నామో ఈ కాన్సెప్ట్ని చేంజ్ చేసినందుకు ఎక్స్పెన్సెస్ అయితే పెరుగుతున్నాయి. జనరల్గా అందరు డెవలపర్స్ చేసేది ఏంటంటే ఒక బడ్జెట్ పారామీటర్ పెట్టుకుంటారు సార్. ఆ బడ్జెట్ పారామీటర్ పెట్టుకుని, సో ఈ బడ్జెట్లో మాకు ఈ వర్క్ అయిపోతే చాలు, ఇలా చేసేయండి సార్, ఇవి ఐటమ్స్ అనేసి అవుట్లైన్ ఇచ్చేసేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, దాని గురించి ఆలోచించారు, ఇంతవరకు చేసేసేయండి అని అంటారు. బట్ మీరు అలా కాదు, యు ఆర్ సంథింగ్ స్పెషల్ సార్. ఎందుకంటే ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా ఆలోచించడం కానీ, చూడటం కానీ, అలాగే అవసరమైతే దానికి బడ్జెట్ పెరుగుతుంది అంటే కూడా ఓకే, నో ప్రాబ్లం, విల్ గో హెడ్, ఏది బెటర్ అయితే ఆ విధంగానే చేసుకుంటూ పోదాము. లెట్స్ నాట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ఆ అవుట్పుట్ అనేది మనకు ప్రాపర్గా ఉండాలి అనే ఒక ప్లానింగ్ తోటి ఏదైతే మీరు స్టెప్స్ తీసుకుని అక్కడ చేంజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశారో అది కాస్టింగ్లో డబల్ అయిపోయిందా, అది నాకు తెలుసు యాక్చువల్గా. ఎందుకంటే గ్రీన్ ఫెన్సింగ్ అని మనం అనుకున్న కాన్సెప్ట్కి, మనం ఏదైతే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్ తీసుకున్నామో ఆ కాన్సెప్ట్కి, అండ్ దట్టు ఏంటంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్ ఇప్పుడు ఏదైతే మనం స్పెషల్ సాయిల్ కండిషన్స్, మనం అన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ జనరల్గా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే ల్యాండ్స్లో
3 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి సార్. ఒకటి రాకీ సాయిల్ ఉంటుంది, రెండోది మొరం ఉంటుంది, మూడోది వచ్చేసరికి బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ప్లేస్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని డెవలప్ చేస్తున్నామో అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ కమ్యూనిటీ ఫార్మింగ్. అంతే. సో మనందరూ కలెక్టివ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి లైక్ మైండెడ్గా యూఆర్ డెవలపింగ్ ఎ ఫార్మ్ అండ్ యూఆర్ బ్రింగింగ్ యువర్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. అంతే. అక్కడ మీరు అనుకున్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మీరు అక్కడ ఇన్కార్పొరేట్ చేయాలనే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని ఈ విధంగా చెయ్యాలి, కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టేసి మన బెనిఫిట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి దాన్ని ఇంకా రెగ్యులర్ రియల్టర్స్ ఎలా అయితే చేస్తున్నారో ఆ ప్రాసెస్లో కాకుండా ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ మోడల్లో చేద్దాము. ఇది ఫ్యూచర్లో మన పిల్లలకి హెల్త్ కూడా ఇస్తుంది యాజ్ వెల్ వెల్త్ కూడా ఇస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడం జరిగింది. అండ్ రియల్లీ గ్రేట్ సార్ దానికి మాత్రం. ఆ తర్వాత ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే చేసామో వీటికి సంబంధించింది కూడా నేను మీకు కొంత బ్రీఫ్ ఇస్తాను సార్. ఇప్పుడు మన ఫార్మ్ ల్యాండ్ ప్లేస్లో మనం ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకున్నామో ఈ ప్లానింగ్ అంతా మనం ఆఫీస్లో ఒకసారి డిస్కస్ చేసుకుని అంతా చేసిన తర్వాత మనం స్టార్ట్ చేసిన ప్రాసెస్, ఆ ప్రాసెస్ కూడా ఒక యూనిక్ ప్రాసెస్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది సార్. అక్కడ కూడా మీరు నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఆల్ ది వే యూ వెంట్ టు మైసూర్. అక్కడ ఒక స్పెషలిస్ట్ అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేసి ఒక లెజెండరీ పర్సన్ ఒక ఆయన్ని మీరు ఐడెంటిఫై చేసి వారి దగ్గరికి వెళ్ళటము, అక్కడ చూసి ఆయన చేసిన దాన్ని ఇన్స్పైర్ అయ్యి, అంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఏదో మనం వేగ్గా ఒక ల్యాండ్ కొన్నాం, దాన్ని ఏదో లెవెల్ చేసాం, దున్నేసాం, దాని చుట్టూతో ఏదో ఫెన్సింగ్ వేసుకున్నాం, ఒక 4 మొక్కలు పెట్టేసేసాము, అయిపోయింది, డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసాం, ఇలా కాదు. ఇట్ ఈస్ ఎ ప్యాషన్ డ్రివెన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ సర్ప్రైజింగ్ ఫర్ మీ ఆల్సో. ఎందుకంటే నేను కపుల్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్ మీద చేస్తున్నాను, బట్ ఐ డింట్ డూ దిస్ మచ్ ఆఫ్ రీసెర్చ్. ఆయన ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఆయన అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏదైతే వస్తున్నాయో ఆ హార్వెస్ట్ చేసినటువంటి ఆ పంటని ఆయన బయట దేశాలకు ఎగుమతి చేస్తూ హీఈస్ అర్నింగ్ రెవెన్యూ ఫ్రమ్ దట్ ల్యాండ్. అటువంటి వ్యక్తిని అప్రోచ్ అయ్యి మన సాయిల్ని తీసుకెళ్ళి సాయిల్ ఇన్వెస్టిగేట్ చేయించి ఇది ఏ క్రాప్కి సూటబుల్ అవుతుంది అనే స్థాయిలో మీరు అంత డీటెయిల్గా ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఐ కెన్ అండర్స్టాండ్ ది ప్యాషన్ లెవెల్ యూ హ్యావ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. సో ఇట్స్ వెరీ గ్లాడ్ సార్. అండ్ ఇంకొకటి, మనము ఆ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ ఏదైతే మనం ప్లాన్ చేసామో డే 1లో జస్ట్ లైక్ దట్ కాదు సార్, మనం ప్రతి ఒక్కటి ప్రాపర్గా చేసుకుంటూ వెళ్దాం అని అన్నారు మీరు. సో ఇదంతా మనం ప్లాన్ చేసుకున్నాము. అండ్ వీ టుక్ ద సర్వేయర్ ఆల్సో. సర్వేయర్ని తీసుకెళ్ళాము. అలాగే ఆ సర్వేయర్ తోటి మొత్తం ల్యాండ్ అంతా ప్రాపర్గా డిజిటల్ సర్వే చేయించుకున్నాము. అలాంగ్ విత్ ది బౌండరీస్ మనం కాంటూర్ సర్వే కూడా చేసాం. ఆ కాంటూర్ సర్వే చేయటం వల్ల మనకు అక్కడ ఉండేటువంటి ఆ టోపోగ్రఫీ ఆఫ్ ల్యాండ్ అనేది మనకు ప్రాపర్గా అర్థమవుతుంది. దాని తర్వాత దానిలో మనము ఏ రకంగా లెవెలింగ్ చేసుకోవాలి, అలాగే మన పైపింగ్ అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ సప్లై లైన్స్ తీసుకునేటప్పుడు అది మనకు ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం చాలా కూలంకషంగా చూసుకుంటూ చేయడం జరిగింది. సో దానికి రామకృష్ణ గారు కూడా ఎక్స్పర్టైజ్, ఆయన కూడా మంచి సజెషన్స్ ఇచ్చారు. సో దీనిలో ఈ స్పెషల్ క్రాప్స్ పెడితే కనుక ఇది చాలా బాగుంటుంది, మీకు ఈల్డ్ కూడా బాగుంటుంది, కలెక్టివ్గా యూ కెన్ ఎర్న్ సమ్ మనీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కూడా మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేసింది సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేయించారు మీరు. దాని తర్వాత మనము డిజిటల్ సర్వే చేసాము. డిజిటల్ సర్వేతో పాటుగా ల్యాండ్ కాంటూర్ సర్వే కూడా చేయడం జరిగింది. లెవెల్స్ అన్ని కూడా చాలా క్లోజ్ ఇంటర్వెల్స్లో తీసుకున్నాం. యాక్చువల్గా రెగ్యులర్గా మనం 5 meters ఇంటర్వెల్స్లో తీసుకుంటాం, 3 meters ఇంటర్వెల్స్లోనే తీసుకోవడం జరిగింది మనం. సో ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్, ఎందుకంటే ఎవరు ఇంత ప్యాషనేట్గా డీల్ చేయరు సార్ సర్వే. సో దట్స్ హౌ ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూ. యాక్చువల్గా హీరాఫ్టర్ నేను చేసే ప్రాజెక్ట్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ మెథడాలజీ ఇంప్లిమెంట్ చేయాలని నేను కూడా అనుకున్నాను. అలాగే తర్వాత ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే మొదలుపెట్టామో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత బోర్వెల్ మనకి, ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి ఆయువు పట్టే వాటర్ సార్. ఈ వాటర్ సప్లై కోసం కూడా క్యాజువల్గా వెళ్ళిపోయి ఏదో చేయటం కాకుండా జియాలజిస్ట్ని తీసుకొని ప్రాపర్గా సర్వే చేసి, జియాలజిస్ట్ సర్వే చేసిన తర్వాత మనం పాయింట్స్ ఐడెంటిఫై చేసి బోర్వెల్ అనేది డ్రిల్ చేసుకోవడం జరిగింది. బోర్వెల్కి అందులో వచ్చేటువంటి ఈల్డ్కి అంటే లక్కీలీ వీ గాట్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్. మూడిట్లో వచ్చినాయి, మూడిట్లో కూడా ప్లెంటీ ఆఫ్ వాటర్ వచ్చినాయి సార్. 2.5 inches 3 inches వాటర్ వచ్చేసాయి. సో అబ్సల్యూట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఐ థింక్ ఒక బోర్తోనే ప్రస్తుతానికి రన్ అవుతుంది సార్. మనం ఇంకొక బోర్ కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు, తర్వాత అవసరమైనప్పుడు మనం ఇంకో బోర్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనం ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఈ పైపింగ్ మెకానిజం అంతా ప్లాన్ చేసుకుంటున్నాము అది మల్టీపర్పస్గా ఉండాలని. ఇక్కడ కూడా మళ్ళీ మీరు మల్టీపర్పస్గా ఉపయోగపడాలి మనకి, నాట్ ఓన్లీ ఫర్ వాటరింగ్ ఆఫ్ ది ప్లాంట్స్. ఏదైతే దానికి ఇవ్వవలసినటువంటి జీవామృతం ద్వారా అంటే ఆర్గానిక్ అగ్రికల్చరల్ మెథడ్స్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ యాడ్ ఆన్స్ అవుతాయి సార్. ఇప్పుడు మనం ఏదైతే ఈ రెగ్యులర్గా వీఆర్ ఆల్ దేర్, వీఆర్ ఎ ఫ్యామిలీ, వీఆర్ ఎ కమ్యూనిటీ, వీ నీడ్ టు గ్రో సంథింగ్ దేర్ విచ్ ఇస్ ఎ స్పెషల్ ప్రొడక్ట్.
ఇట్లా ఆలోచించి మీరు ప్రతిదీ చేయటం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ నైస్. Yeah. ఆ తర్వాత మనం ఈ వర్క్ ప్రోగ్రామ్ వైజ్గా మనం చూసుకుంటే సార్, మనం అనుకున్నది గ్రీన్ ఫెన్సింగ్ ప్లేస్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్. సో ఆ ప్రీ ఫ్యాబ్ వాల్లో కూడా డ్యూ టు ది సాయిల్ కండిషన్స్, అది మనం రెగ్యులర్ సాయిల్ కండిషన్స్ అయితే ఎలా చేసినా కూడా మనకు వర్కౌట్ అవుతుంది అది. కానీ ఇక్కడ ఏంటంటే మనం స్పెషల్ కేర్ తీసుకుంటూ ఆ కింద మనకి సాయిల్ ఉండేటువంటి లూజ్ సాయిల్ ఉంది కనుక, లూజ్ సాయిల్ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనం ఏదైతే ప్రీకాస్ట్ వాల్ పెడతామో ఇవి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి బ్లాక్ కాటన్ సాయిల్కి ఉండే టెండెన్సీ ఏంటంటే వాటర్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా లూజ్గా అయిపోతుంది సార్. సాయిల్లో హార్డ్నెస్ అనేది ఉండదు. ఇట్ కాంట్ టేక్ ఎనీ లోడ్. ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ వాటర్ ప్రెషర్కి వచ్చేటువంటి వెయిట్స్ వల్ల ఆ వాల్ మీద వచ్చే వాటర్ ప్రెషర్ పడినప్పుడు అది పక్కకు పడిపోతుంది. వాలిపోవటం, పక్కకు ఉరిగిపోవటం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా అవుతూ ఉంటుంది. సో దానికి కూడా ప్రికాషన్గా మనము కొంచెం అడిషనల్గా ఎక్స్క్వేట్ చేసుకోవటం, పిట్ సైజ్ కాంక్రీట్ కొంచెం ఎక్కువగా వేసుకోవటం, ఆ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము. అలాగే కొంచెం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో డబల్ పిల్లర్స్ అనేటువంటి మెథడ్లో మనం వాటిని యాడ్ ఆన్ చేసుకోవటం. తర్వాత ఎక్కడైతే హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్కి ఏదైతే న్యాచురల్ గ్రావిటీ ప్రకారంగా వాటర్ మనకి బయటకు వెళ్తున్నాయో ఆ ప్లేసెస్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుని అక్కడ మనము సేఫ్టీ సెక్యూరిటీ వైజ్గా ఈ ఆర్ఆర్ మ్యాసనరీ వాల్ కన్స్ట్రక్ట్ చేసుకుని వాటిలో మళ్ళీ మనం కాంక్రీట్ పిల్లర్స్ వేసుకుని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లింత్ బీమ్ వేసుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనే మెథడ్ అక్కడ మనం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇట్ ఈస్ గుడ్ డెసిషన్ సార్. అండ్ అట్ ద సేమ్ టైం మన రోడ్ వర్క్ చేసేటప్పుడు కూడా, రోడ్ వర్క్ విషయంలో కూడా ఇది బ్లాక్ కాటన్ సాయిల్ కనుక మనం జనరల్గా రోడ్ వర్క్ అనేది ఎలా చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి ఒక యూనిఫామ్ స్లోపింగ్ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ప్రాపర్ లెవెల్కి తీసుకొచ్చేసి తర్వాత దానిపైన మనము ఒక లేయర్ వెట్ మిక్స్ అనేది వేసేసుకుని ఆ తర్వాత విల్ మేక్ ఇట్ రెడీ ఫర్ బీటీ. ఇది జనరల్ ప్రాసెస్ మనం చేసేది. ఇక్కడ ఈ వెట్ మిక్స్ మెటీరియల్ వెళ్ళటానికన్నా ముందు ఇది రెగ్యులర్గా మనం చేసే ఎనీ లేఅవుట్లో చేసే మెథడ్ ఏంటంటే సబ్ సాయిల్ని ఏదైతే పాత సాయిల్ ఉందో దాన్ని కావాల్సిన రిక్వైర్డ్ లెవెల్కి ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. తర్వాత రికమెండెడ్ డెప్త్ బేస్డ్ ఆన్ ది ట్రాఫిక్ కండిషన్స్, ఆ డెప్త్ ఆఫ్ ది వెట్ మిక్స్ లేయర్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఆ తర్వాత పైన మనము బిట్యుమన్ కాంక్రీట్కి అలాగే వీటికి వెళ్తాం. లేదంటే సిసి రోడ్ వేసుకుంటే సిసి రోడ్ రిక్వైర్డ్ థిక్నెస్, అడిక్వేట్ థిక్నెస్ బేస్డ్ ఆన్ ది ట్రాఫిక్ అనే కండిషన్స్ బట్టి వెళ్తాం. సో ఇక్కడ మన కండిషన్ వచ్చేసరికి ఇట్ డజంట్ హ్యావ్ అబ్సల్యూట్లీ ఎనీ ట్రాఫిక్. మనం జస్ట్ కేవలం మనం వెళ్తే మన కార్లు వెళ్తాయి, లేకపోతే ట్రాక్టర్ వెళ్తుంది, లేదా ఏదైనా అంతే. అది 40 ఫీట్ రోడ్ పెట్టుకుని ఆ 40 ఫీట్ రోడ్కి అండ్ వి ప్రిపేర్డ్ ఇట్ లైక్ రన్వే. నాదంతా మట్టి అంతా బ్లాక్ కాటన్ సాయిల్ అంతా కూడా దాదాపు 2 ఫీట్ మనం ఎక్స్పెక్ట్ చేసేసాం. తర్వాత దాని మీద లేయర్ బై లేయర్ మనం అంతా కూడా సోలింగ్ స్టోన్ వేసుకుంటూ వచ్చాము. ఆ సోలింగ్ స్టోన్ పైన మళ్ళీ మనం ఒక లేయర్ మెటల్ వేసుకున్నాము. ఆ మెటల్ పైన గ్రావెల్ వేసుకుని దాని అంతా రోలింగ్ చేసుకుని సాలిడ్ గా తయారు చేయడం జరిగింది. జనరల్ గా ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఈ సోలింగ్ కానీ వెట్ మిక్స్ మెటీరియల్ కానీ జనరల్ గా యూజ్ చేయరు సార్. మన ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసే పని మనం రేపటికి కూడా ఉపయోగపడాలి. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే కాదు. అండ్ దట్టు ఈ ఏదైతే మనం ఈ రోడ్ ఇలా వేసాము అది వదిలేసాం అన్నట్టు కాకుండా అగైన్ వి వెంట్ ఫర్ ది కర్బింగ్ స్టోన్. ఎందుకంటే ఆ లుక్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి, ఆ బ్యూటీ మనకి అక్కడ ఎలివేట్ అవ్వాలి అంటే అటు ఇటు కర్బ్ స్టోన్స్ పెట్టుకుని ఆ కర్బ్ స్టోన్స్ లోపలనే ఈ వాటర్ సప్లై ఏదైతే మనం అగ్రికల్చర్కి మనం వాటర్ సప్లై ఇద్దాం అనుకున్నాం ఆ లైన్స్ కన్నిటికి డిఫైన్డ్గా ఒక క్లాసిఫై చేసుకుని ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో విత్ రికమెండెడ్ బై ది మన అగ్రికల్చరల్ స్పెషలిస్ట్ రామకృష్ణ గారి గైడెన్స్లో మనం ఎట్లయితే ప్లాంటేషన్ ఒక 15 ఫీట్ ఇంటర్వెల్స్లో ఎవ్రీ ప్లాంట్ మనం పెడదామని అనుకున్నాము. సో దానికి తగ్గట్టుగా మీరు అడిషనల్గా స్టెప్ చేయటం కానీ నీట్ అవుట్పుట్ వీఆర్ గెటింగ్ అవుట్. తర్వాత ఈ ఎంట్రన్స్కి వచ్చేసరికి కూడా ఫ్రంట్ వాల్ ఏదైతే ఉన్నదో మనం యాక్చువల్గా మామూలుగా మనం కింద బేస్మెంట్ వేసేసి పైన బ్రిక్ వాల్ కట్టేద్దాం అని అనుకున్నాం. బట్ బేస్డ్ ఆన్ ది సాయిల్ కండిషన్స్ వీ టుక్ అగైన్ అడిషనల్ ఎక్స్పెండిచర్. అయినా పర్వాలేదు, మనం చేసేది బెటర్గా చేద్దాము. ఈ రోజు చేసిన పని మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకొకసారి డిస్టర్బ్ చేసి మళ్ళీ ఇంకొకసారి దాన్ని రెక్టిఫై చేసేటువంటి అవసరం రావద్దు అనే ఉద్దేశంతో కంప్లీట్గా మన ఆర్ఆర్ మ్యాసనరీ వాల్ విత్ కింద సోలింగ్ స్టోన్ వేసి దానిపైన ఆర్ఆర్ మ్యాసనరీ కట్టి ఆ పైన మళ్ళీ ప్లింత్ బీమ్ వేసి గేట్ పిల్లర్స్. గేట్ అగైన్ ఇట్స్ అ బిగ్ స్టోరీ సార్. యాక్చువల్లీ మనము జనరల్గా 2 gates పెట్టుకుంటాం, బట్ యూ వాంట్ ఎ హ్యూజ్ గేట్. ఒక 40 feet వైడ్ రోడ్కి కంప్లీట్ గేట్ మనం ప్రొవైడ్ చేయటము, అటు ఒక 3 feet ఇటు ఒక 3 feet వదిలిపెట్టేస్తే దాదాపు 35 feet మనం గేట్ ప్రొవైడ్ చేస్తాం. అంటే 40 feet రోడ్లో 35 feet గేట్, ఇట్స్ లైక్ మా రియల్లీ గ్రేట్ సార్. ఆ గేట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ దానికి మనం 1.5 feet by 1.5 feet స్క్వేర్ కాలం తీసుకోవడం, ఆ విధంగా మనం దాన్ని ప్లాన్ చేసాము. సో కనెక్టింగ్ విత్ ప్లింత్ బీమ్స్, రెగ్యులర్ బ్రిక్ వాల్ కట్టి ప్లాస్టరింగ్ చేద్దామని అనుకున్నాము. అలా కాదు, యూనిక్గా ఉంటే బాగుంటుంది, కొంచెం ట్రెడిషనల్గా రెడ్ బ్రిక్, మన జహీరాబాద్ నుంచి రెడ్ బ్రిక్ తీసుకోవటం, ఆ రెడ్ స్టోన్ తోటి ఆ వాల్ కట్టాలని డిసైడ్ అవ్వటం. తర్వాత ఈ బోర్లలో కూడా మోటార్ కెపాసిటీ కూడా అడిక్వేట్ మోటార్ కెపాసిటీ టు ది ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఈల్డ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న లిమిటెడ్ దానిలో యు ఆర్ ఇన్కార్పొరేటింగ్ ఎవ్రీథింగ్. కరెక్ట్.
అక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ పాకెట్ ఆఫ్ ల్యాండ్కి ఒక 12.5 acresకి ఇన్ని యాడ్-ఆన్స్ మీరు ఇస్తున్నారంటే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ యూఆర్ డూయింగ్ సార్. రియల్లీ ఇట్ ఈస్ అడ్మైరింగ్. ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫార్మ్ ఫ్యామిలీ దే ఆర్ లక్కీ సార్. అండ్ తర్వాత మనం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేసుకున్నాం, బయట ఉన్న రెగ్యులర్ ట్రాన్స్ఫార్మర్ మీద డిపెండ్ అయితే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. వెరీ ఆఫెన్ ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ అని అలాంటివి వస్తూ ఉంటాయి. అది కూడా రూల్ అవుట్ చేస్తూ మీరు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టించడం జరిగింది. అక్కడ మనం ప్రతి అగ్రికల్చర్ పాకెట్లో ఎవరెవరైతే ఈ ఫార్మ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పవర్ సప్లై అనేది ఇబ్బంది లేకోకుండా ఇవ్వాలి అని కంప్లీట్ ఆల్ అలాంగ్ మీరు ఆ కరెంట్ పోల్స్ తీసుకోవడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. తర్వాత దాంతోపాటుగా మనం ఒక సోలార్ లైట్స్ అలాగే సోలార్ కెమెరాస్ టు ఎన్ష్యూర్ ది ప్రాపర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అలాగే మనం నైట్ టైం కూడా అక్కడ వెళ్ళి ఉన్నా కూడా మనకు కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సోలార్ స్ట్రీట్ లైట్స్ మనం ఎరెక్ట్ చేయటం కానీ, ఎందుకంటే వాళ్ళంతా గ్రీన్ ఎనర్జీ యూస్ చేస్తున్నారు కదా. సో సోలార్ లైట్స్ మనం తీసుకోవడం కూడా ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. అక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ పిన్ టు పిన్ అనేది మీరు చాలా ప్రాపర్గా ప్లాన్ చేశారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో చాలా మంది అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ బయింగ్ అండ్ ప్లాట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక 15-20 years వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ మ్యారేజెస్ కానీ అలా చాలా మంది దే ఆర్ ఆస్కింగ్ అస్ HMDA ప్లాట్ అని. బట్ నాకు ఏమనిపించిందంటే ఇలాంటి అగ్రికల్చర్ కమ్యూనిటీ కనుక ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ప్లాట్ ఒక 10-20 minutes ఎడిషనల్ డ్రైవ్ గనక మనం వెళ్ళగలిగితే అంటే ఇట్స్ హార్డ్లీ 20 minutes డ్రైవ్. సో వీ విల్ గెట్ అ బిగ్గర్ చంక్ ఆఫ్ ఎ ల్యాండ్. 300 square yards బదులు 3000 square yards వస్తుంది అక్కడ అదే ప్రైజింగ్ లో. దాంట్లో కూడా మై విజన్ వాస్ వెరీ క్లియర్ సార్. అండ్ నేను ఏమనుకున్నానంటే ఒక ప్లాట్ కొన్నారనుకోండి, ఒక ప్లాట్ కొనగానే అదొక లేఅవుట్ లో ఒక ప్లాట్ కొనేసారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి లాకర్ లో పెట్టేస్తాం. కానీ బేసిక్లీ దాని తర్వాత మళ్ళీ మనం చూసేది ఏం లేదు దాన్ని. బట్ ఇక్కడ నాకు మీది కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్, రామకృష్ణ గారు కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. సో హియర్ వీ వాంట్ టు ఎంజాయ్ ద ప్రాపర్టీ ఆల్సో. సో డ్యూరింగ్ దిస్ 15 years ఆఫ్ జర్నీ, సో ఒక బ్యారన్ ల్యాండ్ ని అలా ఉంచేసే కన్నా మీ పిల్లలతో పాటు మీరు కూడా గ్రో అయ్యేటట్టు, అంటే మీ ఫామ్ కూడా గ్రో అయ్యేటట్టు. సో దట్ ఈస్ వేర్ అవర్ కాన్సెప్ట్ ఈస్ లైక్, ఇప్పుడు మీ పిల్లల ఏజ్ 10 years అనుకోండి, ఈ 10 years కి మనం అక్కడ ప్లాంటేషన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఒక 15-20 years కల్లా చెట్లు గ్రో అవుతూ ఉంటాయి, ఆ బ్యూటీనెస్ ఉంటుంది, ప్లస్ ఏ రెగ్యులర్ కనెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఎ సిటీ లైఫ్ టు అన్ అగ్రికల్చర్ ఫార్మ్. ఎవ్రీ వీకెండ్ మనం దే కెన్ కమ్ దేర్, మన పిల్లలు కూడా. సో అది కూడా వన్ ఆఫ్ ద యునిక్ కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. రెగ్యులర్ గా మనకు ఒక ఫ్లాట్ అనేది లేదా విల్లా అనేది మనం ఉండటానికి కావాలి. కరెక్ట్. అలాగే మన పిల్లలకి ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఒక ప్రామినెంట్ లొకేషన్ లో ఇన్ అండ్ అరౌండ్ ది సిటీలో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ పెట్టి HMDA లేదా DTCP లేఅవుట్లలో తీసుకుంటాం. సో అక్కడికి మన అవసరం అయిపోతుంది. అంతకు మించి మనం ఏదైతే పెట్టినా ది డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, మార్కెటింగ్ ఎక్స్పెండిచర్, అలాగే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అండ్ కాస్ట్ ఇన్ ది సిటీ విత్ ఇన్ ది సిటీ లిమిట్స్ ఉండేటువంటి ఈ కండిషన్స్ లో ప్రైసింగ్ అనేది ఆటోమేటిక్ గా హై ఉంటుంది. ఈ హై ఇన్వెస్ట్మెంట్ అనేది మన అవసరానికి తగినంత పెట్టుకుని ఆ తర్వాత ఈ ఫార్మ్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ మనం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ సజెషన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే ఆలోచించారో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ సార్. కానీ ఇక్కడ మీరు ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో దీనిలో యూఆర్ క్రియేటింగ్ ఎ లైఫ్ స్టైల్, అలాగే ఒక వెల్త్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ మనకి వీ హ్యావ్ పర్సనల్లీ కనెక్షన్ విత్ అగ్రికల్చర్ ల్యాండ్. ఎందుకు అంటే వీఆర్ ఆల్ బేసికల్లీ బ్రాట్ అవుట్ ఫ్రమ్ అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్. సో ఈ ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకి ఈ అగ్రికల్చర్ తోటి ఉంది సార్. ప్లాట్లతో ఆ ఎమోషనల్ కనెక్ట్ లేదు. అక్కడ ఉండేది ఓన్లీ కమర్షియల్ కనెక్టే, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూనే. నేను ఇవాళ ల్యాండ్ ఒక ప్లాట్ కొని ఇచ్చాను, ఆ పిల్లలకి అది పెరుగుతుంది. రేపు ఇవాళ నేను 10,000 కొంటే రేపు లక్ష రూపాయలు అవుతుంది. అట్ ద సేమ్ టైం అదే ఈక్వేషన్ ఇంకా 10x 20x కూడా మనం ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లో చూడొచ్చు, ఆల్రెడీ చూసాం కూడా. దీని మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2015 yearలో ఐ హావ్ సీన్ ఎ ల్యాండ్. ఆ ల్యాండ్ వచ్చిన రోజుని నేనేమనుకున్నాను, ఇది మనకు లగ్జరీ, ఇది ఎందుకు, నేను ఒక ప్లాట్ కొనుక్కుంటే సరిపోతుంది అని వెళ్ళి ఒక ప్లాట్ కొన్నాను. ఆ ప్లాట్ పెరిగింది. నేను 10,000 రూపాయలు పెట్టి ప్లాట్ కొంటే ఆ ప్లాట్ ఇప్పుడు 50,000 అయింది. వెరాజ్ ఇక్కడ ఏదైతే ల్యాండ్ నేను ఒక ల్యాండ్ తీసుకుందామని వదిలిపెట్టానో ఆ ల్యాండ్ నేను 45 lakhs బార్గెన్ చేయడం జరిగింది సార్. వాళ్ళు పర్ ఏకర్ 45 lakhs చెప్పారు. సో 45 lakhs నేను అనుకున్నాను సిటీ అవుట్స్కట్స్కి వచ్చి ఒక 45 lakhs మనం ల్యాండ్ కొనడం వల్ల మనకి ఏంటి ఉపయోగం, ఇలా ఆలోచించాను నేను. ఒక ప్లాట్ కొంటే బాగా పెరుగుతుంది కదా, ఇది ఆలోచించా. ఈ మాట వాస్తవమే, నాకు అవసరం ఉన్నంత వరకు అది వాస్తవం. రెండిట్లో కంపారిజన్లో తీసుకుంటే అది 5 times అప్రిసియేషన్ ఇస్తే ఇది 15 times అప్రిసియేషన్ ఇచ్చింది. అగ్రికల్చర్ ల్యాండ్
నేను అదే అగ్రికల్చర్ ల్యాండ్ ప్లేస్లోకి ఈ రోజు వెళ్తే నౌ ద ప్రైస్ ఇస్ మోర్ దాన్ 10 crores. అవును బా కెన్ యూ ఇమాజిన్ సార్? అవును. సో ఇలాంటి ఈక్వేషన్స్ కూడా మనకి ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, వాస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు త్రిబుల్ ఉంది. ఈ త్రిబుల్ చుట్టూతో వచ్చేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కనెక్టివిటీ కానీ హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం అనేది ఉంది. అదంతా మనం చూస్తూ ఉన్నాం సార్. ఎప్పటికీ ఆ ఎక్స్పాన్షన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మీరు లక్కీగా మీరు చూస్ చేసిన ల్యాండ్ పాకెట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెల్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఓఆర్ఆర్ అండ్ త్రిబుల్ ఆర్. మీరు 100 feet రోడ్కి వెరీ క్లోజ్గా ఉన్నారు మీరు దగ్గరలో. సో అట్లా మంచి అప్రాక్సిమేట్ లొకేషన్స్లో మనం తీసుకోవడం వల్ల అప్రిసియేషన్స్ బాగుంటాయి సార్. అలాగే అగ్రికల్చర్లో మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది సార్. ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే మనం ఫ్లాట్స్లో మనం ఉంటున్నాం, ఈ ఫ్లాట్స్లో మనం ఏం చేస్తున్నాం సార్? హార్డ్లీ వీఆర్ డూయింగ్ నథింగ్. మన ఏదో ఆఫీస్కి వెళ్తాం, మనం వర్క్ చేస్తాం, వచ్చేస్తాం. మనకు టైం ఉంటే వాకింగ్ లేకపోతే ఇంకొకటి జిమ్ ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం. అది కూడా చాలా తగ్గింది ఈ బిజీ షెడ్యూల్స్ ఉండేసరికి. పిల్లలు ఏం చేస్తున్నారు సార్? పొద్దున్నే లేస్తున్నారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వీకెండ్స్ వచ్చేసరికి ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకుని కూర్చుంటారు. మనకి ఏదైనా మెటీరియల్ కావాలి, సంథింగ్ ఏదైనా ఒక గ్రాసరీ ఐటమ్స్ కావాలి లేదా ఫుడ్ ఐటమ్స్ కావాలి, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ డోర్ స్టెప్లోకి వచ్చేస్తున్నాయి. బ్లింకిట్, మీరు కన్ను మూసి తెరిసేంతలో, కన్ను రెప్పపాట్లో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ డోర్ స్టెప్. సో నౌ వీఆర్ హ్యాబిట్యూటెడ్ ఫర్ దట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నేనేమంటానంటే ఒక ఎమోషనల్ బాండింగ్ విత్ ది ల్యాండ్ అనేది అవసరం సార్. ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ at the same time. Sir, if you look at every apartment or an house has an earthing. Yes sir. ఎర్తింగ్ లేకపోతే పవర్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ కదా. మనకేమో మన బేర్ ఫుట్ అన్నది ల్యాండ్ కి అసలు కనెక్షనే లేదు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ విల్లా ఆర్ ఎన్ అపార్ట్మెంట్. సో వీ నెవర్, అంటే మనం ఎప్పుడు బయటకు వచ్చినా షూస్ చెప్పులు వేసుకునే బయటికి తిరుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఎమ్యూనిటీస్ అంటున్నాము, క్లబ్ హౌసెస్ అంటున్నాం, కానీ మనం వీఆర్ వేరింగ్ ఎ షూస్ అండ్ వీఆర్ నెవర్ కనెక్టెడ్ టు ద మదర్ నేచర్, ల్యాండ్ కానీ దేనికి కానీ. అవును సార్. సో ఐ థింక్ దిస్ ఇస్ బెటర్. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనం ఎవ్రీ వీకెండ్ మనకు కుదిరినప్పుడు ఒక్కసారి మన ఫామ్కి వెళ్ళి ఆ ఫామ్ ల్యాండ్లో కొన్ని సీడ్స్ తీసుకెళ్ళి మనం పెట్టి అవి గ్రో అయిన తర్వాత అక్కడ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం తెచ్చుకోవటంలో ఉండే ఒక సాటిస్ఫాక్షన్, అలాగే మీరు అన్నట్టు బేర్ ఫుట్తో మట్టిని స్పృశిస్తూ మనం నడవటం, ఇది కూడా మనకి ఒక రీఛార్జ్ చేస్తుంది సార్ మనల్ని. మనం మానసికంగా మనల్ని చాలా చైతన్యవంతంగా ఉంచుతుంది. సో ఇది డెఫినెట్గా మదర్ నేచర్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇంకోటి సార్, చాలా మంది కూడా అడుగుతున్నారు, మాకు కూడా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ చూసి పెట్టండి, మాకు ఒక 2 acres 3 acres కావాలి. నేను ఐ నో ద జర్నీ దట్ హ్యావ్ గాన్ త్రూ. అండ్ మీరు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం అంటేనే ఒక ఛాలెంజ్. సో దాంట్లో ఉన్న రిస్క్స్, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాని గురించి కొద్దిగా ఎంఫసైజ్ చేస్తారండి. ఎస్ సార్. యాక్చువల్గా అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ సార్. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనటంలో ఉన్న ఛాలెంజెస్ హెచ్ఎండిఏ ప్లాట్స్లోను, డిటిసిపి ప్లాట్స్లోను ఏమీ ఉండవు. నేనేమంటానంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ మనం ఇండివిజువల్గా కొనుక్కోవటం అనే ఒక ఆలోచన కొంతవరకు మనం ఇక్కడ లేకపోతే మాత్రం అది విరమించుకోవటమే మంచిది. ఎందుకంటే దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవటం అనేది మనం కొనేది హ్యాపీనెస్ని కాదు, ప్రాబ్లమ్స్ని. సో ఈ ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసే బదులుగా బెటర్ టు గో విత్ సమ్ ఎక్స్పర్టీస్ పీపుల్, ఎవరైతే హూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అబ్సల్యూట్లీ ఆన్ ది గ్రౌండ్ లెవెల్, ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేసుకుంటూ ఎవరైతే ఉంటారో ఆ సపోర్ట్ తోటి మనం తీసుకోవటం అనేది అడ్వైజబుల్. సింగిల్గా కొనొద్దని నేను చెప్పను, కానీ సింగిల్గా కొనటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి తగిన నెట్వర్క్ మన దగ్గర ఉంటే చేయొచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే సార్ అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకోవటం అంటే చాలా పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఒకటి టైటిల్ అండ్ ల్యాండ్, అది ఏ కేటగిరీ ఆఫ్ ల్యాండ్లో ఉంది. అది అగ్రికల్చర్ ల్యాండ్, పట్టా ల్యాండ్ అయితే పర్వాలేదు సార్. అదే గవర్నమెంట్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ లేదా వేరే రకంగా ఇచ్చినటువంటి ల్యాండ్ అనుకోండి సార్. సో అటువంటి ల్యాండ్స్ అయితే ప్రాబ్లం ఉంటాయి సార్. పీటీ ల్యాండ్ ఉంటుంది, పీటీ ల్యాండ్ కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ వీటన్నిటికీ పాస్బుక్స్ అయితే ఉంటాయి. పాస్బుక్స్ ఉంటాయి సార్. సో క్లియర్ అని అంటారు. కానీ కొనాలంటే అసైన్డ్ ల్యాండ్ మటుకు గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఓన్లీ అనుభవించడానికి మాత్రం, అంటే పంట పండించుకుని ఉపయోగించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది, కానీ ప్రాపర్టీ సేల్ చేసుకోవడానికి అయితే పనికిరాదు సార్. అవన్నీ నోటరీల్లో చేస్తారు, వాటితోటి ఏమి యూజ్ ఉండదు, లీగల్గా వాటికి ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు సార్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండేటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. అలాగే ఇప్పుడు మనం ల్యాండ్ ఒకటి కొంటున్నాం సార్, కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన పాయింట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్వే నెంబర్.
ఏ సర్వే నెంబర్లో మనం కొంటున్నాం, మనం కొనేటువంటి ల్యాండ్ అదే సర్వే నెంబర్లో ఉందా లేదా, ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ మనకు అమ్మిన వ్యక్తి పొజిషన్లో ఉన్నారా లేదా, ఇది కూడా మనం చెక్ చేసుకోవాల్సి. ఇదంతా చేసుకోవడం అంటే ఎక్కడ ఉండి ఇక్కడ కొంటే అది దాదాపుగా కష్టసాధ్యమైన విషయమే. అందుకని నేను ఐ సిన్సియర్లీ ఐ విల్ నాట్ అడ్వైస్. అంటే నేను కూడా అబ్జర్వ్ చేసింది అదే, లాస్ట్ 20 years బ్యాక్ ఇప్పుడు ఏదైతే రినౌండ్ బిల్డర్స్ ఉన్నారో, అంటే జయబేరి కానీ, మై హోమ్ కానీ, అపర్ణ కానీ, రాజపుష్ప కానీ, ఇలాంటి బిల్డర్స్ వాళ్ళు మేజర్లీ ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండే కొన్నారు. దాని తర్వాత దాన్ని కన్వర్ట్ చేశారు. సో అది కూడా ఒక 10 years డౌన్ ద లైన్. అంటే వాళ్ళు ఒక 10 years ముందే ఆలోచిస్తున్నారు. కరెక్ట్. ఈ పర్టికులర్ ఏరియాలో ఒక హౌసింగ్ సొసైటీ కానీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ మేము కట్టాలి అంటే వాళ్ళ క్లియర్ విజన్ ఒక 10 to 15 years ముందే వాళ్ళ ఆ ఏరియాలో ల్యాండ్ ఎక్వైర్ చేయటం విత్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్. కరెక్ట్. దెన్ ఆఫ్టర్ 15 years దాన్ని ప్రాపర్గా రెసిడెన్షియల్ యూనిట్స్ లాగో, కమర్షియల్ యూనిట్స్ లాగో కన్వర్ట్ చేయటం, అది తీసుకురావటం మార్కెట్లో కన్నది. ఐ థింక్ దట్ ఈస్ ఎ రియల్ గుడ్ వెల్త్ క్రియేషన్. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే సిటీ గ్రోత్ని వాళ్ళు చాలా ముందుగానే గెస్ చేశారు సార్. అలాగే మీరు కూడా ఇప్పుడు మన లొకేషన్ చూస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ అలాంటి స్కోప్ ఉన్న లొకేషన్ ఇప్పుడు మన ఫామ్ ల్యాండ్ కూడా. అవును సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్. మురళి గారు, ఇప్పుడు ఇందాక మనం ఒక టాపిక్ మాట్లాడాం కదా, దానిలో ఎవరైనా కానీ ఇండివిజువల్గా వెళ్ళి తనంతట తానుగా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని మనం దాన్ని సాగు చేసుకుందామనో, లేకపోతే వ్యవసాయమో, లేకపోతే మొక్కలో ఏదో మనకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకుందామనే దానికైతే మాత్రం నేను కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తాను. ఎందుకంటే ఒకటి, మన ల్యాండ్ కొనడం అనేది ఒక సమస్య అయితే దాన్ని మెయింటెనెన్స్ చేయడం అనేది కూడా ఇంకొక సమస్య ఉంటుంది. అది కలెక్టివ్గానే చేయగలిగేదానికి సాధ్యపడుతుంది. లేదంటే ఎప్పుడో మనం 15 రోజులకో 20 రోజులకో అక్కడికి వెళ్ళాం అనుకోండి, వాచ్మెన్ పెట్టి అక్కడ మెయింటైన్ చేయలేము. సింగిల్గా తీసుకుంటే ప్రతి పని చేయించాలంటే మన పని మానుకుని వెళ్ళలేము. ఇంత బిజీ షెడ్యూల్లో అది కుదరదు. మనం వీకెండ్లో వెళ్ళేదే అక్కడ ఎంజాయ్ చేయడానికి, వెళ్ళి దాన్ని బాగు చేసుకుని రావడానికి అదంతా చేసేసరికి అయిపోతుంది, మనం చేయలేము. మళ్ళీ నెక్స్ట్ డే మన వర్క్లో మనం ఉండాలి. సో పిల్లలు కూడా వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ కావాలంటే కమ్యూనిటీ ఫార్మింగ్ ఇస్ ద బెస్ట్ ఐడియా. ఐ సపోర్ట్ ఫర్ దిస్. ఇంకొక పాయింట్, NRIs డైరెక్ట్గా ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం అనేది సాధ్యపడే విషయం కాదు. కానీ NRI నేను, నా పేరెంట్స్ ఉన్నారు, నా పేరెంట్స్ దే ఆర్ సఫిషియంట్. వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, దే గాట్ బోర్డ్. అపార్ట్మెంట్లో కాదు, నాకు ఒక ల్యాండ్ కావాలి, నేను ఒక ల్యాండ్లో ఉంటా, నాకు కావాల్సిన అక్కడ నేను మొక్కలు పెంచుకుంటా, వారంలో ఒక 4 రోజులు నేను అక్కడ ఉంటా, ఒక 4 రోజులు ఇక్కడ ఉంటా, ఇలాంటి ఆలోచన చేసుకుని వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్గా వాళ్ళకి వారసత్వంగా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్తుంది. సో ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాక ఒక 10 ఏళ్ల జర్నీ తర్వాత మనం ఒకవేళ అమ్మాలనుకున్నాం, మంచి ప్రైస్ వచ్చిందని, వాళ్ళకి ఏం బెనిఫిట్స్, అదే ఒక ప్లాట్ కొన్నారు ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్మితే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మంచి ప్రశ్న సార్ ఇది. యాక్చువల్గా ఏంటంటే, మనం అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ మనం కొంటే క్యాపిటల్ గెయిన్స్ అనేవి మనకి అట్రాక్ట్ అవుతాయి. ఆఫ్టర్ 2 years 12.5% ట్యాక్స్ అనేది మనం పే చేయాలి సార్. వాట్ ఎవర్ ది క్యాపిటల్ గెయిన్స్ వీఆర్ గెయినింగ్ టువర్డ్స్ ది సేల్, ఆ అమౌంట్ పైన 12.5% స్ట్రైట్ అవే ట్యాక్స్ పే చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మీద వచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉన్నదో దానిపైన మనము ట్యాక్సేషన్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన విధంగా పిల్లల్ని చదివించుకోవాలి సార్, వాళ్ళకి నేను ఈ డబ్బులు కట్టాలి, ఇందులోంచి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి నేను పిల్లల్ని చదివించుకోవడానికి ఫీజులు కట్టుకుంటాను. నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా, అమ్మావు, అగ్రికల్చర్ ల్యాండే మళ్ళీ కొనాలి అవసరం లేదు. మళ్ళీ ఇల్లు కానీ ప్లాట్ కానీ కొంటేనే అందులో ట్యాక్స్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది కనుక. సో ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంటుంది సార్. యాక్చువల్గా ఈ ప్రశ్న నేను ఎప్పటి నుంచో అడగాలని అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు ఆల్రెడీ యు నో వెరీ వెల్ అబౌట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఆల్ దట్. హైదరాబాద్ ఎలా పెరుగుతుంది, ఏ కార్నర్లో పెరుగుతుంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇంత విజన్ మీ దగ్గర ఉంది. మీరు ఈ ప్రాపర్టీని ఏ బేస్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్? ఇక్కడ కమ్యూనిటీ ఫార్మింగ్ చేద్దాం అనే థాట్ ఎలా వచ్చింది మీకు? అండ్ ఈ ప్లేస్ అయితే అప్రోప్రియేట్ అని మీరు ఎలా అనుకోవడం జరిగింది? మీకు దాంతో ఉన్న ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏమైనా ఉందా ఏంటి? ఒకసారి కొంచెం. ఎస్, మై ఫాదర్ ఈజ్ అన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ 1990s మేము అపార్ట్మెంట్స్ కూడా కడతాం జరిగింది హైదరాబాద్లో. సో 1 lakhకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వటం. సో ఆ టైంలో రామోజీ ఫిలిం సిటీ కన్స్ట్రక్షన్ టైంలోనే మా ఫాదర్ ఒక రిసార్ట్స్ కూడా డెవలప్ చేశారు సిటీ అవుట్స్కట్స్లో, 70 acres ఎక్వైర్ చేసి. సో ఆ సీడింగ్ ఈజ్ దేర్ ఇన్ మీ. 6-7 years బ్యాక్ ఐ హావ్ డిసైడెడ్ టు సెలెక్ట్ ఎ రైట్ ఫార్మ్ ల్యాండ్, అంటే వెరీ నియర్ సిటీకి ఒక 60
కిలోమీటర్లు 1 hour డ్రైవ్ లో సిటీకి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రీచ్ అయ్యేటట్టు ఉన్న ఏరియాని నేను ఫస్ట్ ఐడెంటిఫై చేశాను సార్. కనెక్టివిటీ, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉందా లేదా అన్నది 2వ పాయింట్. 3వ పాయింట్, అందులో కన్జర్వేషన్ జోన్ కానీ, బయో కన్జర్వేషన్ కానీ, 111 కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఉంటే అలాంటి ఏరియాస్ నేను ప్రిఫర్ చేయాల. అట్ ద సేమ్ టైం సాయిల్ క్వాలిటీ కూడా, అంటే అక్కడ మనం వేస్తే అక్కడ వాటర్ సోర్స్ ఉండాలి, సాయిల్ క్వాలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో అవి 2 కూడా ఉంటేనే మనం ఫార్మింగ్ అన్నది, మన ప్యాషన్ అన్నది మనం పర్సూ చేయగలుగుతాం. లేదు అంటే రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లాగే అవుతుంది. అది ఒక 7-8 years బ్యాక్ ఐ హావ్ ఎక్వైర్డ్ ఏ ఫార్మ్ ల్యాండ్ ఆఫ్ 5 acres. దాంతో మా ఫాదర్, మా మదర్ కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళకి కూడా చాలా ఇష్టం బేసిక్లీ ఫార్మింగ్. సో వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ వీక్లీ 2 days ఈ రోజుకి వెళ్తారు. వెళ్ళి అక్కడ కంప్లీట్ గా ఆ బ్యారన్ ల్యాండ్ ని కంప్లీట్ గా అగ్రికల్చర్ ఫార్మింగ్ ల్యాండ్ లాగా చేసేసాం. ఒక చిన్న ఫార్మ్ హౌస్ కట్టుకోవటం, దానికి ఒక హౌస్ నెంబర్ రావటం, దానికి ఒక సపరేట్ కనెక్షన్, తర్వాత ఫ్రీ కనెక్షన్, దాని తర్వాత అందులో ఆల్ ఫ్రూట్ బేరింగ్స్ వేయటం. అంటే మేము చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని నా పొలంలో చేసేసాం. అక్కడ ఒక మ్యాంగో గానీ, ఒక జాంకాయలు గానీ, షుగర్ క్యాన్ గానీ, బొప్పాస్కాయ గానీ, సపోటా గానీ, బనానాస్ గానీ, మీరు ఏది చెప్తే ఇంక్లూడింగ్ బిర్యానీ అన్ని అక్కడ పండియటం వల్ల సమ్ క్లారిటీ వచ్చింది. ఓకే, ఈ పొలము, ఇక్కడ ఉన్న మట్టి డెఫినెట్ గా ఎలాంటి ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ డెఫినెట్ గా సూటబుల్ అవుతుంది అన్న కంక్లూజన్ రావటం. ఈ 12.5 acres కూడా లక్కీగా ఎలా దొరికారంటే మన సబ్స్క్రైబర్, ఆ ల్యాండ్ ఓనర్ కూడా సుమంత్ గారు అని చాలా మంచి వ్యక్తి. ఆయన దాదాపు మనం కొనక ముందు ఒక 8 ఏళ్ల క్రితం ఆయన కొనుక్కున్నారు ఆ 12.5 acres సింగిల్ ల్యాండ్ లో. వండర్ఫుల్. అంటే మేబీ మీరు చూసేటప్పుడు మెయిన్ గా ఈ 100 feet రోడ్ యాక్సెస్ అనేది చాలా క్లోజ్ గా ఉండటం ఒకటి, ఎగ్జిస్టింగ్ 40 feet నక్షా రోడ్ ఉండటం ఒకటి. నక్షా రోడ్ చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ల్యాండ్ కి ఎప్పుడైనా నక్షా రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నక్షా రోడ్ ఉంది అంటే డెఫినెట్ గా అది కూడా 2 villages మధ్యలో ఉంది ఇక్కడ. సో దాని వల్ల ఏమైంది, అండ్ ప్రస్తుతం అయితే ఆల్రెడీ శాంక్షన్ కూడా, కరెక్ట్, వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ రోజు కాకపోయినా రేపైనా అది డెఫినెట్ గా. ఇంకొకటి, మీరు ఇదంతా స్టడీ చేసి మీరు ఆ ప్లేస్ ని పిక్ చేసుకున్నందుకు, ఇట్ హ్యాపెన్ టు బి, ఇట్ ఈస్ ఎన్ వెరీ హాట్ లొకేషన్. అది కూడా లక్కీగా ఏమైందో చెప్తాను. మేము కొన్నప్పుడే అసలు RRR అన్నది అనౌన్స్మెంట్ లేదు. మేము కొన్న తర్వాత RRR అన్నది ఎక్కడో ముందే వెళ్ళిపోతుంది, మేము RRR బయట అనుకున్నాం. కానీ లాస్ట్ 1.5 year బ్యాక్ కొత్త అలైన్మెంట్ ప్రకారం మన ల్యాండ్ 4 kilometers లోపలే ఉంది RRR కి. సో అదొక బెనిఫిట్. అండ్ ఈవెన్ బుల్లెట్ ట్రైన్ కూడా స్టాప్ కూడా వికారాబాద్. అండ్ మనం పొలంకి జస్ట్ ఒక 10 kilometers వికారాబాద్. అండ్ మనం జస్ట్ వెనకాల ఇంకొక 5 kilometers వెళ్తే అక్కడ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్లాటింగ్స్ వికారాబాద్ కూడా వచ్చేసింది. సో అంటే సిటీ ఈస్ గ్రోయింగ్ 2 sides. అంటే ఒక పక్కన హైదరాబాద్ పెరుగుతుంది, ఒక పక్క వికారాబాద్ సైడ్ నుంచి కూడా పెరగటం, ఇది మధ్యలో ఉండటం. రెండోది వెరీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 1/2 hour to 45 minutes లో కెన్ రీచ్ ద సబర్బ్స్ ఆఫ్ ద సిటీ. మెయిన్ సిటీకి అయితే 60 minutes లో డెఫినెట్ గా రీచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. సో నా మెయిన్ విజన్ అదే సార్. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ థింగ్ స్ట్రాటజికల్ లొకేషన్ అండ్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ దట్ ల్యాండ్. అంటే ఫ్రీ జోన్. తర్వాత 3వది కనెక్టివిటీ. దెన్ 4వది వచ్చేసరికి ఫర్టైల్ ల్యాండ్, కల్టివబుల్ ల్యాండ్ బేసిక్లీ, అండ్ వాటర్ సోర్స్. ఇవన్నీ ఉండటం అన్నది ఒక పార్ట్ ఆఫ్ ద సెగ్మెంట్. అయితే రెండో పార్ట్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఎప్పుడైనా మనం వెళ్ళి అక్కడ ఇఫ్ వీ కెన్ లివ్, అంటే మనం అక్కడే మనం వెజిటేబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అవన్నీ గ్రో చేసుకుని మనం ఒక మంచి చిన్న హౌస్ ఒకటి కట్టుకుని అందులోనే మనం సెల్ఫ్ సస్టైన్ లివింగ్ లాగా గనక చేయగలిగితే, దట్ ఈస్ ఐ థింక్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ థాట్. ఈ కమ్యూనిటీ ఫార్మింగ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ని దగ్గర చేసి వాళ్ళలో ఒక క్లోజ్నెస్ ని పెంచుతుంది, ఒక ఆత్మీయత భావన అనేది కూడా పెంచుతుంది, మన హెల్త్ ని కూడా పెంచుతుంది సార్. హెల్త్ ని ఎలా పెంచుతుంది అంటే మనం వెళ్తాం, దానిలో మొక్కలు పెడతాం, ఏదో 4 విత్తనాలు తీసుకొస్తాం, పెడతాం, మళ్ళీ నెక్స్ట్ టైం మనం వీఆర్ క్యూరియస్, పిల్లలకు కూడా మనం అది అలవాటు చేస్తాం. మన షాప్కి వెళ్ళి కొనుక్కొస్తాము, దాంతో ఏమి ఫీల్ ఉండదు. బేసిక్లీ నా డ్రీమ్ ఈస్ దట్ దర్ ఇస్ ఏ లగ్జరీ లివింగ్ ఈస్ డిఫరెంట్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్ సార్. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ బిలీవ్ ఇన్. మీ దగ్గర 100 కోట్లు ఆస్తుండొచ్చు, మీరు ఒక పెద్ద 20-30 కోట్ల ఖరీదైన ఒక మంచి ఏరియాలో ఒక హౌస్ ఉండొచ్చు. రోజు మీరు బిజీగా ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి బిజీ లైఫ్ ఉంటుంది. అండ్ దెన్ మీరు మీ ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వరు. సో వాళ్ళకి కూడా అన్ని గ్యాజెట్స్, ఎవ్రీథింగ్ పాసిబుల్ ఆన్ ద ప్లానెట్. కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యామిలీ
ఫ్యామిలీస్ అందరూ పిల్లలు వచ్చేసరికి ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ మొబైల్స్ అవును అండ్ దే హ్యావ్ ఆల్ దీస్ అప్లికేషన్స్. అవును సార్. సో దేర్ కనెక్షన్ టు ద మొబైల్స్ అన్నది మాక్సిమం టైం అయిపోయింది. అవును సార్. సో నేను నా పిల్లల్ని కలవాలన్నా చాలా టైం పడుతుంది, ఈవెన్ దో వీఆర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ హౌస్. సో అది ఎవరు బిజీ వాళ్ళ లైఫ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ బిజీ లైఫ్ తో పాటు బట్ ఇదందరూ ఏమనుకుంటున్నారు, దిస్ ఈజ్ లగ్జరీ లైఫ్, లగ్జరీ లివింగ్ అంటున్నారు. బట్ నాకేమనిపించింది అంటే, నో, ఐ హావ్ టు గో బ్యాక్ టు మై రూట్స్. కరెక్ట్. See, when I'm getting into 50 years, nearing to 50, so నా డ్రీమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. అందుకే ఈ కమ్యూనిటీ నాకు బాగా నచ్చింది. ఇది నేను ప్రొఫెషనల్ గా నేను ఆలోచించలా. అవును సార్. ప్రొఫెషనల్ గా కెరియర్ గా అదేదో చేయాలని మాత్రం నాకు అసలు లేదు. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, ఒక మంచి సెల్ఫ్ సస్టైన్డ్ హోమ్ స్టే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అలా అనేసి మళ్ళీ రైతుల్లాగా మనం మారలేం. నేను 30 సంవత్సరాల నుంచి ఒక ఐటీ ఫీల్డ్ లో ఉండి అన్ని దేశాలు వెళ్ళి నేను సడన్ గా పంచగట్టుకుని సడన్ గా వెళ్ళి పొలాలు దున్నేయాలంటే నా వల్ల కూడా కాదు. అది నేను చేస్తాను సరదాకి, ఒక రోజు చేస్తా, 2 రోజులు చేస్తా, మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి దీని వల్ల కాదని. సో అలా వద్దు, అంటే నాకు లైఫ్ స్టైల్ కావాలి. సో నేనేమనుకున్నానంటే, అందుకే ఐ వాంట్ రీక్రియేట్ దాట్. సార్ ఈ మధ్య అంటే చాలా ఛానల్స్, న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కానీ అగ్రికల్చర్ లేఅవుట్స్ అని, అగ్రికల్చర్ ప్లాటింగ్స్ అని, ఇలా చాలా మంది రియల్టర్స్ అది కొనద్దు, అది ఎట్ ఎనీ కాస్ట్ అంటే డెఫినెట్గా రిస్క్స్ ఉన్నాయి, అసలు నేను కూడా రికమెండ్ చేయను. కానీ దాని మీద ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి చెప్తారా సార్, వర్సెస్ హెచ్ఎండిఏ? ఎస్ సార్. అయితే ఇక్కడ ఏంటంటే హెచ్ఎండిఏ లేదా డిటిసిపి ఇవి గవర్నమెంట్ నుంచి ప్రాపర్ పర్మిషన్స్ తోటి పక్కాగా మనం లేఅవుట్ చేసుకుంటాం సార్. ఈ లేఅవుట్లకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మన ల్యాండ్ని కన్వర్షన్ చేసుకోవటం ఫస్ట్ స్టెప్పే నాలా కన్వర్షన్. నాలా కన్వర్షన్ చేసుకున్న తర్వాత ఎవరెవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్లోకి వచ్చి ఒక డెవలపర్ని తీసుకుని వాళ్ళు పక్కా ప్రాసెస్లో ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని ఆ తర్వాత ఒక లేఅవుట్ ప్లాన్ తయారు చేసుకుని యాజ్ పర్ ది పారామీటర్స్. మనకి హెచ్ఎండిఏలోకి వచ్చేసరికి 40 feet రోడ్ మస్ట్ సార్, 30 feet ఇంటర్నల్ రోడ్స్ అనేవి ఇట్ ఈస్ ఎ మస్ట్. అలాగే ఒక వెంచర్ వేసేటప్పుడు యాక్సెస్ రోడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యాక్సెస్ రోడ్డు ఇలాంటి పారామీటర్స్ అన్ని సాటిస్ఫై చేసుకుంటూ మనకి లేఅవుట్ పర్మిషన్ తీసుకునేటప్పుడు రోడ్లకు ఒక 30%, ఒక 10% ఓపెన్ స్పేసెస్ వదిలిపెట్టేసి ఇదంతా చేసిన తర్వాత డెవలప్మెంట్స్ ఇంటర్నల్ గా రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ సప్లై కానీ, ఇలాంటివన్నీ కూడా, అలాగే పార్క్స్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మళ్ళీ ప్రాపర్ గా కంప్లీట్ చేస్తున్నారా లేదా అనే దానికోసం ఒక 15% ఆఫ్ ది ఏరియా మార్టిగేజ్ అనేటువంటి ఒక రెగ్యులేటరీ ప్రాసెస్ లో ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది మీరు అన్నట్టు కొంత రిస్క్ ఉండేటువంటి అవకాశం వాటిలో కూడా ఉంది. అవి కంప్లీట్లీ డిఫరెంట్. యాక్సెస్ రోడ్స్ ఉండవు సార్, నక్షా రోడ్డు ఉండదు, కానీ ఒక రోడ్ ఏర్పడుతుంది. దాన్ని ఒక లేఅవుట్ లాగా తయారు చేస్తారు, అందరికి అమ్మేసి ఎగ్జిట్ అయిపోతారు. అలాంటి కండిషన్స్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. అవర్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. మనం చేస్తుంది ఏంటి సార్, కమ్యూనిటీ ఫార్మింగ్. మనం అంటుంది అగ్రికల్చర్ ఈజ్ అవర్ ట్రెడిషన్, లెట్ us ప్రొటెక్ట్ దట్. ఇది మనం అనుకుంటున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్ మీద మీకు ఎందుకు ఇంత ప్యాషన్ ఉంది? యూ వాంట్ టు బ్రింగ్ యువర్ డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ. అది గ్రౌండ్ లెవెల్లో మనం తీసుకోవడానికి యు ఆర్ చూసింగ్ ఏ ప్లాట్ఫామ్. అది ఎక్కడ దొరుకుతుంది? ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ లో దొరుకుతుంది. మన కల్చర్ని డెవలప్ చేసుకుంటూ, అగ్రికల్చర్ మన సంప్రదాయం సార్, దాన్ని మనం పరిరక్షించుకోవాలి కదా. ఈ విధంగా మనం దానికి ముందుకు వెళ్ళడం అనేది మనం చేస్తున్నాం. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీథింగ్. మనం చేస్తున్నది ఏంటంటే కమ్యూనిటీ ఫార్మింగ్, గ్రూప్ ఫార్మింగ్. మీరు తీసుకున్నారు సార్, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఇన్ ఏ వెరీ గుడ్ లొకేషన్. ఒక 10 ఏళ్ల తర్వాత డౌన్ ది లైన్ ఇట్ మే బి రెసిడెన్షియల్ లొకేషన్. ఆ రోజుని దాన్ని కమర్షియలైజ్ చేయవలసిన పరిస్థితుల్లో మీరే ఒక మంచి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకుని, పర్మిషన్ తీసుకుని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేయొచ్చు. ఆ అవకాశం అయితే ఉంది కదా. అంటే మనకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మనకు కావాలనుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని లేటర్ డేట్లో అది కమర్షియల్ ప్రాపర్టీగా ఆ ఎక్స్పాన్షన్ అనేది అలా ఉంది. అన్బిలీవబుల్ ఎక్స్పాన్షన్ ఇవాళ మనం చూస్తున్నాం. రేపటి రోజున వస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు మీకు బుల్లెట్ ట్రైన్, అలాగే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్, అలాగే ఈ ఇండస్ట్రీస్ మొత్తం కూడా రింగ్ రోడ్ లోపల నుంచి బయటకి షిఫ్ట్ చేసేయటం ఇన్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ RRR. అలాగే మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ జహీరాబాద్, సో నిమ్స్ అనే ప్రాజెక్ట్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కనెక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది సార్. సిటీ గోయింగ్ టు ఎక్స్పాండ్ లైక్ ఎనీథింగ్. అది నాకన్నా యు ఆర్ ది రియల్ ఎస్టేట్ జీనియస్, మీరు చెప్పొచ్చు అదంతా. ఎందుకు చెప్తున్నానంటే మన ఏదైతే మన ప్యాషన్ ఉందో దాన్ని మనం కలిసి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి కంబైన్డ్ ఎఫర్ట్ తోటి దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తున్నాం. అంతేగాని వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ లైక్ ఎనీ అదర్ పీపుల్.
డస్. మా దిలీప్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ వ్యూయర్స్ వాళ్ళందరికీ కూడా Yeah. ఈ ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు Definitely. హెల్ప్ఫుల్ అవుతుంది. అవును. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఫార్మ్ ల్యాండ్స్ మీద ఎక్కువ డీప్ సబ్జెక్ట్ తోటి ఇవ్వలేదు. ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా చేస్తున్నాం, మన దగ్గర ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది, ఇలాంటి విషయాల గురించే చర్చించుకుంటూ వచ్చాను. అవును. అలాగే కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్, అగ్రికల్చర్ ల్యాండ్లో ఉండే సాధక బాధకాలు ఏంటి, ఎందుకంటే మనము డే బై డే వీఆర్ కమింగ్ అక్రాస్ ఆల్ ద థింగ్స్. ఇవన్నీ మనము షేర్ చేసుకోవడం ద్వారా తర్వాత ఎవరెవరైతే దీని మీద ముందుకు వెళ్ళాలనుకుంటారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇబ్బందికరమైన ఇన్వెస్ట్మెంట్ కాకుండా వాళ్ళకు ఒక హ్యాపీ ఫీలింగ్ ఇచ్చేటట్టుగా, అంటే డోంట్ బై ట్రబుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ హ్యాపీనెస్ అనే దానికోసమే ఇప్పుడు మన ఇద్దరి కాన్వర్సేషన్ అనేది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సార్. Thank you, సో sir. థ్యాంక్ యూ సో మచ్.